హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనితా న్యూస్. నేను శిరీష. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీ కార్యకర్తలు దీర్ఘకాలిక సమస్యలను పరిశీలించాము అంటూ గత కొన్ని రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడిలో భాగంగా దర్శి ఎమ్మెల్యే గోపాల్ ఇంటి ముందుకు బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహించారు. ఉదయం వరకు ఇంట్లో ఉన్న ఎమ్మెల్యే తాము వస్తున్నామని వెళ్లిపోయారంటూ ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలు కంటూ పిలిచి తమను ఇంకా అవమానిస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు తాము సమ్మె విరమించుకోమని, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితిని ఆంధ్రలో జగన్ కు తీసుకువస్తామని వారన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి విరమించారు. మనం పోరాడుతా ఉన్నాం, కానీ ఈ 3 విషయాలు మాత్రం తేల్చకుండా ప్రభుత్వం కాగితాల మీద లెక్కలు చెబుతా ఉండడం తప్పితే తల్లిదండ్రుల్ని అత్తామామల్ని మొత్తాన్ని వదిలేసుకొని వీధిని పడ్డాము. వీధిని పడ్డేసరి ప్రభుత్వం మన మాట ఆలకించడం లేదు. చివరికి బొత్త సత్యంగా చెప్తున్నానంటే నిన్న రాత్రి చర్చల్లో ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకెళ్ళాలని చెప్తున్నారు. ఇది అత్యంతమైన దారుణము. ఏదైనా మంచాలేదు కాదు. ముందుగా మన యూనియన్ నాయకులు ఒక విషయం స్పష్టం చేశారు. ఇప్పటికి 3 సార్లు మమ్మల్ని చర్చకు పిలిచారు. 3 సార్లు కూడా ఆర్థిక పరం ఉన్నటువంటి వారాలకు 1 రూపాయి కూడా మేము మోపు మిగతా ఎన్ని ఇస్తామని చెప్పారు. కానీ ఈసారి అలా కాదు. కనీసం వేతనం మేము 20,000 అడుగుతున్నాం. కనీసం మీరు ఎంత ఇస్తారు? మేము ఇంత ఇస్తామని చెప్పి ప్రభుత్వం అసలు ప్రతిపాదన వచ్చిన తర్వాత మనందరికీ చెప్పారు. ఇవాళ సాయంత్రం 5 గంటల చర్చలు ఉన్నాయి. మనం చర్చలకు వెళ్లే ముందర కూడా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కనీస వేతనాల గురించి మాట్లాడే పని అయితే వస్తాం, గ్రాడ్యుయేటీ గురించి మాట్లాడే పని అయితే వస్తాం. అది లేకుండా మీరు పదే మమ్మల్ని పిలుచుకోవడం మాకు ఉపయోగం లేదు అదని చెప్తే మీరు రండి మేము మాట్లాడతామని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారు? మేము వేతనాలు పెంచలేం, అయితే ఇంకా మాకు 15 రోజులు టైం ఇవ్వండి, 15 రోజుల తర్వాత మీకు చెప్తాం, అయినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము దాని గురించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, ముఖ్యమంత్రి గారు మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా వేతనాలు పెరగకుండా, మా గ్రాడ్యుయేటీ అమలు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది.